నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనం ఆలు పరోటా ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఇది చాలా చాలా కమ్ముగా ఉంటుందండి. మనం ఆలూని బాయిల్ చేసి దానికి మసాలాలు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి మనం చపాతీ పిండిలో దాన్ని స్టఫింగ్ చేసేసి పరోటా లాగా తయారు చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా పొంగుతుందో పెనం మీద పెడితే. దీన్ని మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి ముందుగా బంగాళదుంపలను తీసుకోండి. తీసుకొని వాటిని బాయిల్ చేయండి. బాయిల్ చేసి అది ఉడికిందా లేదా ఏ విధంగా చెక్ చేయాలి అంటే మనం చాకుతో గుచ్చినప్పుడు దానంతట అదే కింద ఊడి పడిపోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా బంగాళదుంప ఉడికినట్లు అర్థం. ఇప్పుడు వెంటనే స్టవ్ కట్టేసి ఆ వాటర్లోంచి వెంటనే తీసేసేయండి. అలాగే ఉంచేసామంటే ఏమవుతుందంటే ఆ వాటర్ పీల్చుకొని మనం దాన్ని గ్రేట్ చేసేటప్పుడు నీరుగా వస్తుందన్నమాట. చల్లారిన తర్వాత దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న బంగాళదుంపల్ని మనము చక్కగా గ్రేట్ చేసుకోవాలి. కొంతమంది నలిపేసి ఇలా మ్యాష్ చేస్తారు. నాకు ఎందుకు అది నచ్చదు, గడ్డలుగా తగులుతుంది. అందుకని ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చీలని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా తరిగి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా 1 ఇంచు అల్లాన్ని తీసుకొని దాన్ని కూడా ఇలా గ్రేట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్రని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటపట్లాడించండి. తర్వాత కరివేపాకు, అదేవిధంగా మనం తురిమి పెట్టుకున్నటువంటి అల్లాన్ని కూడా వేసేసి అల్లము మంచి సువాసన వచ్చే వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగునేయండి. పచ్చిమిర్చిని కూడా వేగనివ్వండి. దీనికి కొంచెం పసుపు, అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేసి ఒక్కసారి కలియ తిప్పండి. తర్వాత దీనిలోకి మనము తురిమి పెట్టుకున్నటువంటి ఆలూని యాడ్ చేయాలి. ఈ ఆలూని యాడ్ చేసిన తర్వాత మన తాలింపంతా ఈ ఆలుకు పట్టేటట్టు మొత్తం కలిగి తిప్పి ఆలూలో ఉన్న మాయిశ్చర్ పోయే విధంగా కొంచెం గట్టిగా డ్రై రోస్ట్ అయితే చేయండి. తర్వాత ఈ ఆలుకి సరిపడా ఇంకొంచెం సాల్ట్ని కలపండి. అదేవిధంగా ఒక 1/2 స్పూను కారాన్ని కూడా కలిపి బాగా గట్టిగా అయ్యేటట్టు మనం ఉండ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా దీంట్లోకి యాడ్ చేయండి. చేసేసి ఒక్కసారి అటు ఇటు కలిగి తిప్పండి. కొత్తిమీర అంత ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఆ వేడికి కొంచెం అది మగ్గిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోండి. మన పరోటా ఈ గోధుమ పిండి కలుపుకునే విధానం బట్టి మన పరోటా చక్కగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ వేసి ఆ ఉప్పు ఆయిల్ పిండి అంతా పట్టేటట్టు కలపండి. తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ని వేసుకుంటూ మన గోధుమ పిండికి మంచి సాఫ్ట్ టెక్స్చర్ని తెప్పించాలి. మరీ గట్టిగా ఉండకూడదు టెక్స్చర్ వచ్చేసి, అలానే మరీ లూజ్గా ఉండకూడదు అనమాట. బాగా సాఫ్ట్గా ఉండేటట్టు గోధుమ పిండిని కలుపుకొని దీనికి మూత పెట్టేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మన ఈ ఆలు తయారు చేసుకున్నాం కదా, ఆలు మసాలా, అది చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా, 15 నిమిషాల తర్వాత మన గోధుమ పిండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా తయారైపోయిందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము స్టఫింగ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ గోధుమ పిండిని చేతి నిండా తీసుకొని ఇలా రౌండ్గా తయారు చేసుకొని 2 వైపుల పిండిని బాగా అద్దండి. డ్రై పిండిని అద్దేసి దీన్ని ఒక గిన్నెలాగా తయారు చేయండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు చేతిలోకి తీసుకొని మధ్యలో మందంగా ఉండేటట్టు, చుట్టుపక్కలంతా కొంచెం పలుచగా ఉండేటట్టు ఒక గిన్నె మాదిరి చేసి అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆలు ఉండని పెట్టేసేయండి. పెట్టి తమ్ముతో దానిని ఆ స్టఫింగ్ లోపలికి నెట్టుకుంటూ దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి వచ్చేసి పొడి పిండిని 2 వైపులా అద్ది పక్కన పెట్టండి. అలాగే
మరి ఒక గోధుమ పిండి ఉండని తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా ఒక గిన్నెలాగా ఫామ్ చేసేసుకోండి. చూసారా, మధ్యలో మందంగా ఉండేవండి, చుట్టూ కొంచెం పలుచగా వచ్చేటట్టు అలా ఒత్తుకోండి. ఇప్పుడు దీంట్లోకి అంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ చూపించిన విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. ఈ ఆ పొడిపిండి ఎందుకు అద్దానంటే మనం దాన్ని లోపలికి నెట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఇదొక మెథడ్. ఈ విధంగా బొట్టన వేలుతో ఆలూని లోపలికి నెట్టుకుంటూ పైన అంతా దాన్ని క్లోజ్ చేయండి. ఇదొక విధానం. 2 విధాలు మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు అనమాట. దీనికి కూడా 2 వైపులా మళ్ళీ పొడిపిండిని అద్ది ఇప్పుడు ఇంకొంచెం పొడిపిండిని కింద బండ మీద చల్లుకొని మనం చపాతీ కర్రను తీసుకొని చాలా లైట్గా ఒత్తాలి. గట్టిగా ప్రెస్ చేసామంటే ఆ పిండి అంతా ఆ ఆలు ఉంది కదా అదంతా బయటకు వచ్చేసి పగిలిపోతుంది చపాతీ. ఎక్కువ ప్రెస్ చేయకుండా బలాన్ని పెట్టకుండా లైట్గా చుట్టుపక్కల అంతా నీట్గా ఈక్వల్గా లోపల ఉన్న స్టఫింగ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చక్కగా దీన్ని మనం ఇలా చపాతీలాగా తయారు చేసేసుకోవాలి. తయారు చేసుకొని ఒక పెనం పెట్టేసి స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద బాగా వేడెక్కనివ్వండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మన ఈ పరోటాని ఆ పెనం మీద వేసేసి 1 నిమిషం పాటు వదిలేయండి. మీరు అసలు టచ్ చేయొద్దు. కొంచెం అలా కాలి బొడిపెల్లాగా పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం ఒక్కసారిగా రౌండ్గా అలా తిప్పండి. దానివల్ల ఏంటంటే ఈవెన్గా కాలుతుంది పరోటా. ఇప్పుడు మళ్ళీ తిప్పేసి ఒక 10 సెకండ్లు అలాగే ఉంచేసి ఇప్పుడు దీని మీద ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా స్పూన్తోనైనా వేసుకోవచ్చు. చుట్టూ అంతా ఆ పరోటా పైన ఆయిల్ని వేసేసేయండి. వేసి దాన్ని కొంచెం అలా కదుపుతూ కాల్చుకోండి. తిప్పి చూడండి ఎలా పొంగుతుందో చూసారా. అదేవిధంగా మళ్ళీ తిప్పేయండి. చూడండి మన పరోటా ఎంత బాగా పొంగుతుందో చూడండి. ఇదే విధంగా అన్ని పరోటాలు తయారు చేసుకొని చక్కగా కాల్చుకోవాలి. అదేవిధంగా మరొక పరోటాను కూడా పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పెనం మీద వేసి ముందు చూపించిన విధంగా దీన్ని కూడా కాల్చుకోండి. చక్కగా పొంగుతాయి. అసలు తింటా ఉంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కూడా మీరు దీన్ని ఒక స్నాక్గా ఇవ్వచ్చండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని మనం ఆకుకూర పప్పుతో కానీ లేదంటే ఏదైనా పికెల్ పెరుగు కాంబినేషన్తో తింటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎంత బాగుందో. నేను గోంగూర పప్పుతో సర్వ్ చేశాను. చాలా చాలా కమ్మగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.